శ్రీ మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు చెబుతూ ఉండగా విఘ్నేశ్వరుడు తన దంతాన్ని లేఖనంగా అంటే పెన్నుగా ఉపయోగించి రాశాడు. సంస్కృతంలో ఉన్న శ్రీ మహాభారతాన్ని తెలుగులోకి ఆంధ్రీకరించింది కవిత్రయం అనబడే నన్నయ్య తిక్కన్న ఎర్రాప్రగడ. శ్రీ మహాభారతానికి మరో పేరు పంచమ వేదం. చతుర్వేదాలతో సమానమైనది ఈ 5వ వేదం శ్రీ మహాభారతం. సామవేదం, యజుర్వేదం, ఋగ్వేదము, అథర్వణ వేదాలను చతుర్వేదాలు అనగా శ్రీ మహాభారతాన్ని పంచమ వేదం అంటారు. 125 శ్లోకాలతో నిండిన ఈ అతి పెద్ద ఇతిహాస గ్రంథంలో ధర్మము అధర్మము అనే 2 నీతి శాస్త్రాలను క్షుణ్ణంగా వివరించారు. ధర్మానికి ప్రతీకగా పాండవులు, అధర్మానికి ప్రతీకగా కౌరవులు. 18 పర్వాల శ్రీ మహాభారతంలో ఎన్నో ఘట్టాలు. ఆది పర్వంలో శంతన మహారాజుకు గంగాదేవికి దేవావ్రతుడు పుట్టడం, ఈ దేవావ్రతుడు గంగాదేవి కుమారుడు కనుక గాంగేయుడు అని తండ్రికి మళ్లీ పెళ్లి చేయడానికి బ్రహ్మచార్యుడిగా ఉండిపోయేందుకు భీష్మించి ప్రతిజ్ఞ చేయడం వలన భీష్ముడిగా పేరు తెచ్చుకున్నాడు. దేవర న్యాయం ప్రకారం వేదవ్యాసుడికి అంబికాకు ధృతరాష్ట్రుడు, వేదవ్యాసుడికి అంబాలికకు పాండురాజు, వేదవ్యాసుడికి అంబికా యొక్క దాసికి విదురుడు పుట్టాడు. కాలం గడుస్తూ ఉండగా భీష్ముడు ధృతరాష్ట్రుడికి పెళ్లి చేయాలి అనే ఉద్దేశంతో గాంధారి దేశానికి చెందిన గాంధారీదేవితో పాటు ఆమె యొక్క 10 మంది చెల్లెళ్లను ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి జరిపించాడు. పాండురాజుకు కుంతీదేవి, మాద్రీలతో పెళ్లి జరిపించాడు. మునిశాపం వలన పాండురాజుకు సంతాన యోగ్యం లేకుండా పోయింది. ఆ విషయం తెలుసుకున్న కుంతీదేవి తాను దూర్వాస మహర్షి వల్ల పొందిన మంత్రం గురించి చెప్పి దేవతలను మంత్రపూర్వకంగా ఆరాధించి యమధర్మరాజు వల్ల ధర్మరాజును, వాయుదేవుడి వలన భీమసేనుడిని, ఇంద్రుడి వల్ల అర్జునుడిని కన్నది. కుంతీదేవి అదే మంత్రాన్ని మాద్రికి ఉపదేశించగా మాద్రి అశ్వని దేవతల వలన నకుల సహదేవులకు జన్మనిచ్చింది. పాండురాజుకు ధర్మరాజు పుట్టాడు అన్న సంగతి తెలుసుకున్న గాంధారీదేవి అసూయ, ఆక్రోశం, అవివేకంతో గర్భతాండవం చేసుకుంది. దాంతో పిండం ముక్కలై కింద పడిపోయింది. దివ్య దృష్టితో చూసిన వేదవ్యాసుడు పరుగు పరుగున వచ్చి ఆ పిండాన్ని 101 ముక్కలుగా చేసి చల్లని కొండల్లో పెట్టించి రోజు ఆ కొండలను నీళ్లతో తడుపుతూ ఉండండి అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అలా మొదటి కొండలోంచి దుర్యోధనుడు బయటికి రాగానే గాడిదలు వాండ్రు పెట్టడం, నక్కలు ఊరి పొలిమేరలలో అరవడం, ఆకాశం నుండి రక్త మాంసాలు కిందికి పడడం వంటి అనేక అపశకునాలు జరిగాయి. తరువాత ఆ కొండల్లోంచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటికి రావడం వలన 100 మంది కౌరవులు, ఒక్క ఆడపిల్ల దుశ్శల జన్మించారు. కౌరవులు, పాండవులు పెరిగి పెద్దవాళ్ళు అవుతుండగా భీష్ముడు వీళ్లకు విద్య నేర్పించడానికి కృపాచార్యుడిని నియమించాడు. కౌరవ పాండవులకు ప్రాథమిక విద్యను నేర్పించింది కృపాచార్యుడు. ప్రాథమిక విద్య ముగిసిన తరువాత ద్రోణాచార్యుడు అన్ని రకాల అస్త్ర శస్త్ర విలువిద్యలు, యుద్ధ రంగంలో అవలంబించాల్సిన వ్యూహాలు నేర్పించాడు. ద్రోణాచార్యుడు పుట్టింది కూడా కొండలో నుంచే. భరద్వాజుడు తపస్సు చేసుకుంటూ ఉండగా దేవలోకం నుంచి వచ్చిన అప్సరస ఆ భరద్వాజుడికి ఎదురుగా నిలబడింది. అంతటి సౌందర్యాన్ని చూసిన భరద్వాజుడికి వీర్యస్ఖలనం అయింది. ఆ వీర్యాన్ని ఒక కొండలో పెట్టి అక్కడి నుండి భరద్వాజుడు వెళ్లిపోయాడు. 3 రోజుల తరువాత ఆ కొండ నుండి ఒక పిల్లాడు బయటికి వచ్చాడు. కొండలో నుంచి బయటికి వచ్చాడు కాబట్టి కుంభస్తంభవుడు అన్నారు. ద్రోణము అంటే కూడా కొండ. అలా ద్రోణాచార్యుడు పెరిగి పెద్దవాడు అయ్యాక కృపాచార్యుడి చెల్లెలు అయిన కృపిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి అశ్వత్థామ అనే కుమారుడు పుట్టాడు. ఆ పిల్లాడికి కనీసం ఆవు పాలు తాపలేనంత కడు పేదరికాన్ని అనుభవిస్తూ ఉండగా డబ్బు సంపాదించుకోవడానికి దేశాటనకై బయలుదేరాడు. అప్పుడు తనతో పాటు చదువుకున్న ద్రుపదుడు గుర్తుకు వచ్చాడు. స్నేహాన్ని గుర్తు పెట్టుకొని కనీసం 4 ఆవులైనా ఇవ్వకపోతాడా అనుకోని ద్రోణాచార్యుడు ద్రుపదుడు సభాసభికులతో కొలువుదీరి ఉండగా అక్కడికి వెళ్లి, ఏమి మిత్రమా బాగున్నావా? నేను ద్రోణాచార్యుడిని. మనం ఇద్దరం ఒక గురుకులంలో 12 సంవత్సరాలు కలిసి చదువుకున్నాము కదా. ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే నా దగ్గరికి రా అని అప్పుడు చెప్పావు కదా అన్నాడు ద్రోణాచార్యుడు. ఆ మాటలు విన్న ద్రుపద మహారాజు, ఏమిటి నీకు నాకు స్నేహమా? ముష్టి బ్రాహ్మణుడితో పాంచాల రాజునైన నాకు స్నేహమా? స్నేహం చెయ్యాలి అంటే సమఉజ్జీలుగా ఉండాలి, అంతేగాని పూటకు గతిలేని వాడితో రాజు స్నేహం చేస్తాడా అని అవమానించాడు. ఆ అవమాన భారంతో వెనుదిరిగి వెళుతుండగా మార్గ మధ్యంలో చాలా మంది పెద్ద పెద్ద మూటలను నెత్తిన పెట్టుకొని పరుగు పరుగున వెళ్తున్నారు. వాళ్ళను ఎవరండి మీరు అని అడగగా పరశురాముడు దాన ధర్మాలు చేస్తున్నాడు, ఈ సొమ్మంతా ఆ మహానుభావుడు ఇచ్చిందే అని చెప్పారు. ఆ మాటలు విన్న ద్రోణాచార్యుడు పరశురాముడి దగ్గరికి వెళ్లి, మహానుభావ, నా పేరు ద్రోణాచార్యుడు, కడు పేద బ్రాహ్మణుడిని. నాకు ఒక ఆవు
ఆవును దానం చెయ్యండి అన్నాడు. అప్పుడు పరశురాముడు, ద్రోణాచార్య, నా దగ్గర ఉన్న భూమిని సొమ్మును అంతా దానం చేశాను. ఇప్పుడు నా దగ్గర ఉన్నది నా ప్రాణాలు, ధనుర్విద్య మాత్రమే. వీటిలో ఏది కావాలన్నా ఇస్తాను అన్నాడు. ఆ మాటలకు ద్రోణాచార్యుడు, మహానుభావా, నీ ప్రాణాలు నాకెందుకు, ఆ ధనుర్విద్యను నేర్పించండి అనగా సకల ధనుర్విద్యలను ద్రోణాచార్యుడికి పరశురాముడు నేర్పించాడు. అన్ని విద్యలు నేర్చుకున్న ద్రోణాచార్యుడు గురువు గారికి నమస్కరించి వెనుదిరిగి వెళుతుండగా గంగానది తీరంలో చాలా మంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఆడుకుంటున్న బంతి అక్కడ ఉన్న బావిలో పడిపోయింది. ఆ బావి చుట్టూ చేరిన పిల్లలు అందరూ ఆ బంతిని బయటకు ఎలా తీయాలో వాళ్ళలో వాళ్ళు వాదులాడుకుంటున్నారు. ఆ విషయం గ్రహించిన ద్రోణాచార్యుడు ఎంతో చాకచక్యంగా ధనుర్విద్య నైపుణ్యంతో బాణాలు వేశాడు. ఒక బాణాన్ని వేయగా ఆ బాణం వెళ్లి బంతి పై భాగాన పువ్వులా గుచ్చుకుంది. ఆ బాణం వెనుకనున్న పిడి భాగంలో గుచ్చుకునే విధంగా మరో బాణాన్ని, అలా బాణం తర్వాత బాణాన్ని వేసి ఆ బంతిని అవలీలగా బయటకు తీశాడు. అది చూసిన ఆ పిల్లలంతా ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు ద్రోణాచార్యుడు, ఎవరు మీరు అని అడగగా, మేము ధృతరాష్ట్ర మహారాజు పాండురాజుల కుమారులం అని చెబుతూ ఉండగా అక్కడికి భీష్ముడు వచ్చాడు. జరిగిన విషయం మొత్తం ఆ పిల్లలు భీష్ముడికి చెప్పగా, మహానుభావా, వీళ్ళు కౌరవ పాండవులు, వీళ్లకు ధనుర్విద్యను నేర్పించే గురువుగా మీరు ఉండండి, మీకు కావలసిన సకల సదుపాయాలు రాజగృహాలు ఇస్తాను అని భీష్ముడు చెప్పగానే ద్రోణాచార్యుడిలో చెప్పలేని ఆనందం. ఇక నా కష్టాలన్నీ తీరిపోయినట్టే అనుకోని ఇక ఆనాటి నుండి కౌరవులకు పాండవులకు ధనుర్విద్యలోని అనేక విలువిద్య నైపుణ్యాలను నేర్పించాడు. ఒకరోజు పిల్లలందరి విద్యను పరీక్షించాలి అనే ఉద్దేశంతో కృత్రిమంగా ఒక చిలుక బొమ్మను తయారు చేసి చెట్టు యొక్క చిటారు బొమ్మ మీద ఉంచి ముందుగా ధర్మరాజును పిలిచి, చెట్టు మీద నీకు ఏం కనిపిస్తున్నాయో చెప్పు అనగానే చెట్టు మీద పూలు పండ్లు ఆకులతో పాటు చిలుక ఉంది అని చెప్పాడు. అలా భీముణ్ణి దుర్యోధనుడిని అందరినీ పిలిచి అడుగుతుంటే అందరూ ధర్మరాజు చెప్పిన సమాధానమే చెప్పారు. ఆఖరిగా అర్జునుడిని పిలిచి, నీకు చెట్టు మీద ఏం కనిపిస్తుంది అనగా, గురువుగారు, నాకు చిలక బొమ్మ తప్ప మరేమీ కనిపించడం లేదు అన్నాడు. అయితే ఆ బాణంతో ఆ చిలుకను కొట్టు అనగానే సరిగ్గా గురి చూసి కొడితే చిలుక కంఠం తెగి పడింది. శభాష్ అని మెచ్చుకొని అర్జునుడిని పొగిడాడు. పిల్లలతో అలా కబుర్లు చెబుతూ ఉండగా ద్రోణాచార్యుడి దగ్గరికి చింపిరి జుట్టుతో నల్లగా బక్కపలచని ఆకారంతో ఒకడు వచ్చాడు. గురువుగారు, మీకు నమస్కారం, నాకు కూడా ఈ ధనుర్విద్యను నేర్పించండి అని అడగగా అప్పుడు ద్రోణాచార్యుడు, ఎవరు నువ్వు, నీ కులం ఏంటి, ధనుర్విద్యను నేర్చుకోవాలి అంటే కొన్ని నియమాలు ఉన్నవి అని చెప్పగా, గురువుగారు, నా పేరు ఏకలవ్యుడు, నేను ఎరుకల జాతికి చెందినవాడును అని చెప్పగానే, నాయన, నీకు ఈ విద్య అబ్బదు, నీలాంటి కరుకు బోయే వాళ్లకు ఈ విద్య నేర్పితే సమాజానికి చాలా ప్రమాదం, కనుక నేను నేర్పను అన్నాడు. ఆ మాటలు విన్న ఏకలవ్యుడు వెనుదిరిగి వెళ్లి ఒక మట్టి ప్రతిమను చేసి ఆ ప్రతిమకు ద్రోణాచార్యుడు అని నామకరణం చేసి గురువు గారిని మనసా వాచ కర్మన తలచి బాణ విద్యను సాధన చేయడం మొదలు పెట్టాడు. తిరుగులేని వీరుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఏకలవ్యుడి నైపుణ్యం ఎంతలా ఉంది అంటే అరిచే కుక్క నోరు తెరచి బౌ అని ఆ నోరు మూసేలోపు ఏకదాటిగా 7 బాణాలు ఆ కుక్క నోట్లోకి వేశాడు. ఎక్కడో ఉన్న కుక్క అరుపు విని శబ్ద తరంగాలను గ్రహించి బాణాలు వేశాడు అంటే ఎంత ప్రతిభను కనపరిచాడో మనకు అర్థమవుతుంది. అది చూసిన అర్జునుడు ఏకలవ్యుడి దగ్గరికి పోయి, నీ గురువు గారు ఎవరు అని అడగగా, నా గురువు ద్రోణాచార్యుడు అని చెప్పగానే అర్జునుడు సరాసరి ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్లి, గురువు గారు, నన్ను మించిన విలుకాడు ఉన్నాడు అని జరిగిన కథంతా చెప్పాడు. ఆ విషయం విన్న ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని సమీపించి, ఏమయ్యా, నేను నీ గురువునా, అయితే నాకు గురుదక్షిణగా నీ కుడి చేతి బొటను వేలు ఇవ్వు అన్నాడు. ఆ మాటలు విన్న ఏకలవ్యుడు తక్షణమే తన కుడి చేతి బొటను వేలు కోసి గురుదక్షిణగా సమర్పించాడు. అయితే ఇక్కడ ద్రోణాచార్యుడు చేసింది అధర్మము అని మనకు అనిపిస్తుంది. కానీ ఏకలవ్యుడు అడవి జంతువులను వేటాడే క్రూరమైన మనస్తత్వం కలిగిన వాడు. కేవలం కుక్క అరిచిన కారణంగా 7 బాణాలు కొట్టిండు అంటే ఎంత విచక్షణ రాహిత్యం కలిగిన మనస్తత్వమో అర్థమవుతుంది. కుక్క అనేది అరవడం దాని సహజ స్వభావం. ఒక కర్రపుల్లతో అదిలిస్తే పోయేదానికి దాన్ని చావు దెబ్బలు కొట్టడం అమానుషం. ఇటువంటి వాడు అధర్మానికి కొమ్ము కాస్తే దుర్యోధనుడి లాంటి అధర్మ పరుల పంచెన చేరితే కొరకరాని కొయ్యగా మారుతాడు. అందుకని ద్రోణాచార్యుడు తన బొటను వేలును గురుదక్షిణగా కోరుకున్నాడు. ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు, ధనసు చేత పట్టాల్సింది క్షత్రియుడు. కానీ బ్రాహ్మణుడైన ద్రోణాచార్యుడు ధనసు చేత పట్టిన కారణంగా సాధు స్వభావం మరుగున పడిపోయి పగ ప్రతీకార వాంఛలు అలుముకున్నాయి. తనను అవమానించిన
ద్రుపదుడిని అవమానించాలి అనుకున్నాడు. దాంతో తన దగ్గర విద్య నేర్చుకున్న పిల్లలందరినీ పిలిచి నాకు గురుదక్షిణగా ద్రుపద మహారాజును పట్టి బంధించి నా కాళ్ళ దగ్గర పడేయండి, అలా చేసిన వాళ్లను నా ప్రియ శిష్యులుగా అంగీకరిస్తాను అన్నాడు. ఆ మాటలకు దుర్యోధనుడు తన 100 మంది సోదరులతో ద్రుపద మహారాజు మీదికి యుద్ధానికి వెళ్ళాడు. కాని ద్రుపదుడు సామాన్యుడు కాదు, ఒక రాజ్యానికి రాజు. అతని చతురంగ బలాల చేతుల్లో చావు దెబ్బలు తిని ఓడిపోయి వచ్చాడు దుర్యోధనుడు. అది చూసిన అర్జునుడు, గురువు గారు మీ గురుదక్షిణ నేను చెల్లిస్తాను అని చెప్పి తన 4 అన్నదమ్ములతో యుద్ధానికి వెళ్ళాడు. 10,000 ఏనుగుల బలం కలిగిన భీమసేనుడు యుద్ధం చేస్తుంటే యుద్ధభూమి అంతా రక్తసిక్తమై విరబూసిన మోదుగు చెట్టులా ఉంది అంటాడు నన్నయ మహాకవి. అర్జునుడి వీరత్వం ముందు బెంబేలెత్తింది ద్రుపదుని సైనిక బలం. ద్రుపదుడు అర్జునుడి విల్లు విరగొట్టడంతో ప్రకోపించిన అర్జునుడు ద్రుపదుడి సారథిని చంపేసి రథం మీద ఉన్న ద్రుపదుడిని తాళ్లతో కట్టి బంధించి ద్రోణాచార్యుడి కాళ్ల మీద పడేశాడు. కింద ఉన్న ద్రుపదుడిని చూసి ద్రోణాచార్యుడు, ఎవరు మీరు? పాంచాల రాజు అయిన ద్రుపద మహారాజా అని అవమానించి కాసేపటి తర్వాత కట్లు విప్పి, మిత్రమా, నువ్వు నన్ను అవమానించావు, దానికి తగిన విధంగా నేను నిన్ను అవమానించాను, అంతేకాని నాపై కోపం పెంచుకోకు అని మృదువుగా మాటలు చెప్పి పంపించాడు. ద్రుపదుడు అసలే రాజు, పైగా పగ ప్రతీకారం పుష్కలంగా ఉన్న అహంభావి. అలాంటి వాడు ఇంత అవమాన భారాన్ని మర్చిపోవడం కల. అందుకనే అప్పటి నుండి రాజ్య బహిష్కరణ చేసి ద్రోణాచార్యుడిని చంపేటి ఒక కొడుకును, అర్జునుడి లాంటి వీరాది వీరుడికి కాబోయే భార్య నా కూతురై ఉండాలి అనుకున్నాడు. ఇంతటి వీరులను నా భార్య ద్వారా కనడం అనేది అసంభవం కనుక దేవర న్యాయం ప్రకారము మంత్రపూర్వకంగా యజ్ఞ యాగాదుల ద్వారాను సంపాదించాలి అనుకున్నాడు. అందుకోసం కొండలు, గోంత్రాలు, అరణ్యాలు తిరిగాడు. యజ్ఞం చేసి తమ తపశ్శక్తి ద్వారా ఒక కుమారుడిని, ఒక కూతుర్ని ఇచ్చే మునీశ్వర్ల కోసం వెతికాడు. సరిగ్గా తన కోరిక నెరవేర్చే 2 అన్నదమ్ములతో యజ్ఞం చేయించగా యజ్ఞగుండం నుంచి మొదటగా దుష్టజమ్ముడు జన్మించాడు. ఆ వెనువెంటనే ద్రౌపదీదేవి జన్మించింది. యజ్ఞగుండం నుంచి ఆవిర్భవించింది కాబట్టి ద్రౌపదీదేవిని యాజ్ఞసేని అని, అయోనిజ అని అన్నారు. ఈ దుష్టజమ్ముడు కురుక్షేత్రంలో పాండవుల సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు. 11వ రోజు కౌరవుల తరపున సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు ద్రోణాచార్యుడు. 5 రోజుల పాటు యుద్ధభూమిలో పాండవుల సైన్యాన్ని చీల్చి చెండాడాడు. ప్రళయకాల రుద్రుడిలా విజృంభించాడు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్నప్పుడు పద్మవ్యూహాన్ని పన్ని అందులో చిక్కిన అభిమన్యుడి సావుకు కారణమయ్యాడు. 5వ రోజు యుద్ధంలో కృష్ణుడు చెప్పిన మాట ప్రకారం ధర్మరాజు అశ్వత్థామ అతః అని గట్టిగా ద్రోణుడికి వినపడేలా అన్నాడు. కుంజరహ అని చిన్నగా అన్నాడు. అశ్వత్థామ అతః కుంజరహ అంటే అశ్వత్థామ అనే పేరు కలిగిన ఏనుగు చనిపోయింది. కాని ద్రోణాచార్యుడికి వినపడిన మాట అశ్వత్థామ అతః, అతని కుమారుడు అశ్వత్థామ చనిపోయాడు అనుకొని తన పంచప్రాణాలు వదిలేశాడు. ప్రాణాలు వదిలేసి నిర్జీవంగా ఉన్న ద్రోణాచార్యుడి తల నరికి చంపాడు దుష్టజమ్ముడు. ద్రోణాచార్యుడు చనిపోవడంతో 15వ రోజు యుద్ధం ముగిసింది. ఈ ఆది పర్వంలోనే కుమార అస్త్ర ప్రదర్శన జరుగుతుంది. పాండవులు, కౌరవులు బ్రహ్మాండంగా విలువిద్యను ప్రదర్శిస్తున్నారు. అర్జునుడు తన అస్త్ర శస్త్ర విద్యా ప్రతిభను వైభవంగా చూపుతున్నాడు. ధనుర్విద్యలో శస్త్ర విద్య అంటే బాణాలతో యుద్ధం చేస్తే దాన్ని శస్త్ర విద్య అంటారు. అస్త్ర విద్య అంటే పక్కనున్న గడ్డి పరకను, కర్రపులను తీసుకొని మంత్రించి ఆ కర్రపులను విసిరితే చాలు ఆ మంత్రశక్తి ప్రభావం చూపుతుంది. ఆగ్నేయాస్త్రం, వాయవ్య అస్త్రం, బ్రహ్మాస్త్రం, బ్రహ్మ శిరోనామకాస్త్రం, ఇలా చాలా అస్త్రాలు ఉన్నవి. దూరంగా ఉండి అర్జునుడి విద్యా ప్రదర్శన చూసిన ఒక సూతపుత్రుడు విల్లంబులు ధరించి యుద్ధరంగం మధ్యలోకి వచ్చి ఈ మాత్రం విద్యను మేము కూడా ప్రదర్శించగలము అని అర్జునుడిని నిందిస్తూ మాట్లాడుతున్నాడు. వాగ్వాదం పెరుగుతుంది. కుమార విద్య ప్రదర్శన కాస్త రణరంగంగా మారుతుంది అని గమనించిన కృపాచార్యుడు, ఎవరు నువ్వు, నీ కులం ఏంటి అని అడగగా నా పేరు కర్ణుడు, నేను సూతపుత్రుణ్ణి అని ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ఇదంతా చూసిన దుర్యోధనుడు కర్ణుడిని అంగరాజ్యానికి రాజుగా చేస్తాడు. ఎప్పటి నుంచో అర్జునుడు అంటే భయంతో వణికిపోయే దుర్యోధనుడు కర్ణుడి అండ కొండంత బలాన్ని ఇచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఇంకా ఆది పర్వంలో అనేక ఘట్టాలున్నవి. కర్ణుడి జననం, భీముడికి కౌరవులు విషాన్నం పెట్టడం, పాండవులు ఉంటున్న లక్క ఇంటిని తగలబెట్టడం, భీముడు ఇడింబాసుని చంపి ఇడింబను పెళ్లి చేసుకోవడం, వాళ్లకు ఘటోత్కచుడు పుట్టడం, ఏకచక్రాపురంలో బకాసురుడిని చంపడం, మత్స్యయంత్రాన్ని ఛేదించి ద్రౌపదీదేవిని పెళ్లి చేసుకోవడం వంటి చాలా విషయాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.